తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో భారీగా కురుస్తా ఉన్నటువంటి వర్షాలకు, అదేవిధంగా ఈ భారీగా వస్తా ఉన్నటువంటి వరదల ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా జిల్లాల పర్యటనకు ఈ రోజు ఆయన మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లడం జరిగింది. సీఎంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సీఎం వెంట ఉన్నారు. ప్రధానంగా మెదక్, పెద్దపల్లి, అదేవిధంగా ఈ కామారెడ్డి జిల్లాల పర్యటనకు ఈరోజు ఏరియల్ వ్యూ చేయడానికి వెళ్ళడం జరిగింది. మొదటగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇప్పటికే నిండుకుండలా ఉన్నటువంటి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ దిగినటువంటి సీఎం, అదేవిధంగా మంత్రి, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ ఉన్నటువంటి గోదావరి నది ఉధృతిని అక్కడ పరిశీలించడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు నుంచి కిందికి దిగువకు ఏ విధంగా వరద నీరు వెళ్తా ఉంది, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏ విధంగా వరదకు ఎఫెక్ట్ అయ్యాయన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా పర్యటించబోతా ఉన్నారు. రాష్ట్రంలో గత 3 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒకవైపు ఇటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యతిరేకత వస్తూ ఉంది. ప్రభుత్వం అంటీ ముట్టనట్టుగా ఉంది అని చెప్పి ఏదైతే ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్నాయి, మరొక వైపు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది గత 3 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా కూడా నివారించగలిగామని చెప్పి ఒకవైపు ప్రభుత్వం తన వర్షన్ను చెప్తా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏదైతే ఈరోజు మనం చూసాము సిరిసిల్ల దగ్గర ఏదైతే వాగులో చిక్కుకొని ఉన్నారో వారిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా కూడా ఎయిర్ ఫోర్స్ విమానాన్ని రప్పించి అక్కడ 5 మందిని కాపాడామని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో కలిసి ముందుకు వెళ్తా ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ ప్రాణ నష్టం లేకుండా కూడా కాపాడుతున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక వైపు ఈ వరద ఉధృతి ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు నిజామాబాద్, మెదక్లో కావచ్చు మరి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు కూడా 24/7 విధుల్లో ఉంటున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర స్థాయిలో అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు సీఎం ఏరియల్ వ్యూలో కూడా అదే చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకురండి, ఎక్కడికక్కడ కూడా సమస్య లేకుండా చూస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీపాద
ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అక్కడ దిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అక్కడ గోదావరికి ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఇతర జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా పర్యటించబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను ఏరియల్ వ్యూ ద్వారా తెలుసుకుని అధికారులకు మరిన్ని సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఏవైతే భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనలకు ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిందని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే చాలా గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. ఒకవైపు ఇటు కామారెడ్డి హైదరాబాద్ మధ్యలో ఇటు రైల్వే ట్రాక్ కూడా ఇక్కడ నిన్న మనం చూసాము, రైల్వే ట్రాక్ కూడా ఇబ్బందికరంగా మారింది. రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరొక వైపు కొన్ని చోట్ల ఏదైతే గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి, రోడ్లు కూడా కొన్ని చోట్ల ఇప్పటికే తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు సిద్దిపేట చుట్టుపక్కల, అదేవిధంగా ఇటు కామారెడ్డి, అదేవిధంగా మెదక్, ఇటు పెద్దపల్లి ఏరియాల్లో, నిజామాబాద్ ఏరియాల్లో ఇటు వరదలు కూడా కొన్ని గ్రామాల్లో ఎక్కువగా ఉండడంతో కొన్ని గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో ఉండిపోయాయి. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నామని చెప్పి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నామని చెప్తా ఉంది. మరొక వైపు ఇటు హైదరాబాద్ లో కూడా జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇతర సిబ్బందులు కూడా అన్ని శాఖల ఇటు సిబ్బంది సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ముగిసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏరియల్ వ్యూ ముగిసిన తర్వాత అధికారులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు, అదేవిధంగా మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు వెళ్లేందుకు ఇటు మంత్రులకు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా 2 వైపులా కూడా అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ తరపున పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. మరొక వైపు ఇటు కేంద్ర మంత్రి ఇటు బండి సంజయ్ కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏదైతే ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా ఏదైతే వాగుల్లో చిక్కుపోయిన వారిని బయటికి ఇప్పటికే తీసుకురావడం జరిగింది. ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 2 ప్రభుత్వాలు కూడా సమన్వయంతో కలిసి ముందుకు వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా, అదేవిధంగా సర్వే ముగిసిన తర్వాత అధికారులకు కూడా కొన్ని కీలక సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా మరికొన్ని సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేలో భాగంగా ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? అలాగే ప్రధానంగా రైతులు పంటలు కూడా చాలా మునిగిపోయాయి. సో రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం? ప్రధానంగా యొక్క భారీ వర్షాలు, అదేవిధంగా వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కావచ్చు, ఇతర ఏదైతే ఎగువ కురుస్తా ఉన్నటువంటి వర్షాలకు కొన్ని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉంది. వాగులు, వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేలాది ఎకరాల్లో కూడా పంట నష్టం సంభవించినట్టుగా కూడా ఇప్పటికే ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఏరియల్ వ్యూ ద్వారా పంట నష్టానికి సంబంధించిన విజువల్స్ కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దీని తర్వాత ఏదైతే వరద తగ్గుముఖం పట్టిన తర్వాత, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ పంట నష్టానికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలో ఏం చేయబోతా ఉన్నారు, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. పంట నష్టానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ఈ ఒక భారీ వర్షాలు, అదేవిధంగా వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఈ భారీ వర్షాల నుండి, అదేవిధంగా వరదల నుండి ప్రజల ఆస్తి, అదేవిధంగా ప్రాణాలను ఏదైతే ఎక్కడ కూడా కోల్పోకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే అన్ని చర్యలతో ఇప్పటికే సమాయత్తమై ఉంది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే ఇటు ప్రాణ నష్టం లేకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం లేకుండా ఉండేందుకైతే అన్ని చర్యలు తీసుకుందని చెప్పేసి కూడా ప్రభుత్వ పరంగా తెలుస్తా ఉంది. ఇక పంట నష్టం విషయానికి వచ్చినట్టయితే త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. పంట నష్టానికి సంబంధించి ఏ విధంగా దాన్ని అంచనా వేయడమో, అధికారులు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి అంచనా ఎప్పుడు వేస్తారో, సో ఏ విధంగా
ఉండబోతా ఉంది అనేది దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు సీఎం ఏరియల్ వ్యూ ముగిసిన తర్వాత అధికారులతో ప్రత్యేకంగా ఆయన రివ్యూ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఆ రివ్యూలో ఇవన్నీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే భారీ వర్షాలు ఏవైతే ఏ జిల్లాలకైతే అలర్ట్స్ జారీ చేసి ఉన్నాయో ఆయా జిల్లాల ఎస్పీలకు కలెక్టర్లకు ప్రత్యేకంగా వారితో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయా జిల్లాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని చెప్పి కూడా ఈ యొక్క అధికారులకైతే సూచనలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఎట్లాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా అన్ని శాఖల సమన్వయంతో పనిచేసే విధంగా కూడా ఉండేందుకు కూడా అధికారులకు ఇప్పటికే ఇటు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అలాగే రాజు, ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్నట్టు ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. సో ఏవైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారిని ఇటు పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? మరొక 2 రోజులు భారీ వర్షాలు కొన్ని జిల్లాలకు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఈ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఈ సూచనలు ఏవైతే ఉన్నాయో, సో ఈ యొక్క హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో, సో వీటి ప్రకారం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఫీల్డ్ లెవెల్లో కూడా ముందుకు వెళ్తా ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖల హెచ్చరికల ఆధారంగా చేసుకుని ఎక్కడైతే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందో, భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంటుందో అక్కడ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తూ ఉంది. కొన్ని చోట్ల చెరువులు తెగిపడే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. ఎందుకంటే కొన్ని వాగులు వంకలు పొంగి పొర్లుతా ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఎవరైతే ఇరిగేషన్ శాఖ అధికారులు ఉంటారో ఆయా శాఖల ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజల విషయానికి వచ్చినట్టయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. చాలా వరకు కూడా ఈ యొక్క ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వారిని ఇతర పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అయితే చాలా మందిని ఇప్పటికే తరలించిన నేపథ్యంలో సో వారికి సదుపాయాలు కల్పించడం కూడా ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్యగా మారింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అయితే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని శాఖల సమన్వయం చేసుకుని ఇటు విద్యుత్ శాఖ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ శాఖ, ఇటు పోలీసు యంత్రాంగం, ఇటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పటికే విధుల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా భారీ వరద వచ్చినా భారీ వర్షాలకు ఇబ్బందులు పడే ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏవైతే హెచ్చరికలు ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. ప్రత్యేక ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీన్ని అనుసరించి ఎవరైతే పునరావాస కేంద్రాలకు తరలించిన వారు ఉంటారో అదేవిధంగా ఇంకా కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏవైతే మిగిలిపోయిన వారు ఉన్నారో సో వారిని కూడా వీలైనంత తొందరగా ఏవైతే భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందో అక్కడ పునరావాస కేంద్రాలకు తరలించే వారిని ఇప్పటికే మరికొంతమందిని ఇంకా తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని కూడా తరలించాలని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి ఈ వర్షాలకి ఇప్పటికే జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే ఆ జిల్లాల్లో ఇప్పటికే ఉన్నటువంటి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇటు విద్యార్థులకు ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని విధాలుగా కలెక్టర్లు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు సూచనలు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అదే విధంగా పనిచేస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ రోజు ఏరియల్ వ్యూ ద్వారా కూడా అధికారులకు మరిన్ని సూచనలు మరిన్ని ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇటు పెద్దపల్లి జిల్లాలో అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఒకవైపు డ్యాములు, కుంటలు, చెరువులు, నిండు కుండలను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే ప్రజలు ఇబ్బందికరంగా మారితే వాళ్ళను రెస్క్యూ టీమ్స్ వెళ్లి వాళ్ళను సేవ్ చేస్తూ ఒకవైపు ప్రస్తుతం సేవింగ్ ప్రాంతాలకు కూడా పంపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని చోట్ల ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఈ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. హెలికాప్టర్ లో రేవంత్ రెడ్డి అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద దిగారు. దీని అనంతరం కూడా ఒక కాన్వాయ్ తోటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పైకి వెళ్లడం జరిగింది. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు లో వరద నీరు అంటే పైనుంచి వెళ్ళి దాదాపు గోదావరి వరద నీరు చాలా వరకు వస్తుంది. దాదాపు ఇన్ఫ్లోనే 8 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో దాన్ని కిందికి దిగువ ప్రాంతానికి దాదాపు 40 గేట్లను ఎత్తి కింది దిగువ ప్రాంతానికి 8 లక్షల క్యూసెక్లను వాటర్ ను కిందికి దిగువ ప్రాంతానికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. చాలా చోట్ల కొన్ని ప్రాంతాలు కూడా నీట మునుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఏరియల్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును మొత్తం కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఎటువంటి ప్రమాదాలైన కింద జరిగినట్టయితే అక్కడ వెంటనే రెస్క్యూ టీమ్స్ కావచ్చు ఒకవైపు వెళ్లి సహాయక చర్యలు అందించాలని కూడా అక్కడ సూచించడం జరిగింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఘోష్ నివేదికపై అసెంబ్లీ చర్చకు పెట్టాము. మామకు అల్లుడుకు ఎన్ని కుట్రలు చేసినా గానీ పాపాలు పోవనే కోణంలో కూడా అతను కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నీళ్లు నింపితే గ్రామాలే కొట్టుకుపోతాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులలో లోపాలున్నాయి. వాటిని సరిచేసిన అనంతరమే ఒకవైపు వాటర్ ను వదిలే దిశగా మాత్రం వెళ్లాలనే కోణంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉంది. దాన్ని కూడా ఒకవైపు ఘోష్ కమిషన్ లో ఉంది కాబట్టి దాని నివేదిక వచ్చిన అనంతరం కూడా అవన్నీ చర్చించిన అనంతరము దానిపైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం డిజైనింగ్ లో మాత్రం నిర్మాణ లోపంలో కొట్టచ్చినట్టుగా కనబడుతుంది కాబట్టి దాన్ని ఇప్పుడే మేము నింపలేము. ఒకవైపు ఈ సుందిల్లా, అన్నారం ఈ బ్యారేజ్లకు కూడా వాటర్ వదలలేము. అక్కడ నుంచి వాటర్ వదిలినట్టయితే కింది ప్రాంతాలు, గ్రామాలు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడైతే అక్కడికి వాటర్ వదలలేము. ఎందుకంటే ఎల్లంపల్లికి సంబంధించి అదొక గుండెకాయ లాంటిది. ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ అనేటి దిగువ ప్రాంతానికి వెళ్తాయి. అక్కడ నుంచి వేరే చోట్లకు సుజిల్ల గానీ, అన్నారం గానీ, అటు బ్యారేజ్లకు గానీ
ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఆ వాటర్ అనేది పంపడం లేదు. దాన్ని ఏకంగా ఒకవైపు సముద్ర తీరానికి వైపు వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇంట్లో అధికంగా వస్తున్నాయి, వర్షాలు కూడా చాలా అధికంగా ఉండడంతో కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ జిల్లా కలెక్టర్లు ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా అందరూ నిమగ్నమై ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి మిడ్మానేరు మిడ్మానేరు పైన ఏరియల్ సర్వే చేసే అవకాశం కనబడుతుంది. మిడ్మానేరులో 27 టీఎంసీలకు గాను ఇప్పటి వరకే దాదాపు 21 టీఎంసీ వరకు వాటర్ వచ్చి చేరింది. దానికి ఇన్ఫ్లో కూడా వరద నీరు ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అటు సిరిసిల్ల ప్రాంతంలో మనం చూసుకున్నాము, అక్కడ కూడా ఇప్పటికే దాదాపు అటు చాలా వరకు రైతులు ఒక 6 ఎడ్లు మేపడానికి వెళ్లి అక్కడ చిక్కున్న ప్రాంతంలో ఇప్పటికే నిన్నటి నుంచి కూడా అక్కడ రెస్క్యూ టీము, ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన 2 హెలికాప్టర్లు రావడం జరిగింది. అక్కడ వాళ్ళని ఎట్టకేళ్ళకు అంటే 24 గంటల్లో వాళ్ళని సేవ్ చేసి బయటకు తీసుకువచ్చిన నేపథ్యంలో ఇదంతా ప్రాంతం అంతా కూడా ఏరియల్ సర్వే చేసే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా అప్పర్ మానేరు, అదే లోవర్ మానేరు, ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఏరియల్ సర్వే సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనంతరం కూడా వెళ్లిపోయే విధంగా ఇప్పటికే డిజైన్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.